నాన్న పరిస్థితి చాలా సీరియస్గా ఉంది పెద్దమ్మా. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమన్నారు. దేవుడా, నేను ఆయన్ని చూడాలి. ఆయన ఎక్కడున్నారా? పెద్దమ్మా వద్దు పెద్దమ్మా, అమ్మ కూడా ఇక్కడే ఉంది పెద్దమ్మా. ఇప్పుడు నువ్వు కనిపిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. గొడవలా? ఇక్కడ ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నారు. ఆయన నా భర్త, నా పిల్లలకి తండ్రి. ఒక పక్క నా కొడుకుని పోలీసులు వెంబడిస్తున్నారు, ఇంకొక పక్క ఆయన ఇలా ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇలాంటి టైంలో నేను ఇంట్లో ఎలా కూర్చోగలను చెర్రీ? పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా, నా మాట విను. లేదు చెర్రీ, ఈరోజు ఎవరేమనుకున్నా సరే నేను ఆయన్ని చూసి తీరుతాను, అంతే. ఆగు ఆగు ఆగు. వచ్చావా? ఆయన ఇంకా బతికే ఉన్నాడా లేదా అని చూడ్డానికి వచ్చావా? మీరా ఏంటా మాటలు? మరేమని మాట్లాడాలి? బాగున్నావా అని ప్రశ్నిస్తూ నిన్ను ఆహ్వానించాలా? నీ కొడుకుని రెచ్చగొట్టి నా భర్త ప్రాణాల మీదకి తీసుకొచ్చాక ఇప్పుడు ఈ నాటకం ఏంటి? వచ్చి ముసలి కన్నీళ్లు పెట్టుకుంటే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? మీరా అసలు నువ్వేమనుకుంటున్నావు? ఆయన మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? ఆయన నీకే కాదు నాకు కూడా భర్తే. భర్త అంటే భర్త, భర్త అంటే కాపాడుకోవాలి, కాటికి పంపించాలి అనుకోకూడదు. మీరా నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? అవునా? అయితే గుళ్ళో చంపేస్తానన్నది ఎవరు? నీ కొడుకు కాదా? ఆ రోజు నేను వద్దు వద్దు అన్నా కూడా ఆయన మీ దగ్గరికి వస్తానన్నాడు, ఆయన మీతోనే ఉంటానన్నాడు. అది నీ కొడుక్కి నచ్చలేదు, అందుకే ఇలా చేశాడు. మీరా దయచేసి మన మధ్య గొడవలొద్దు. నన్నొక్కసారి ఆయన్ని చూడనివ్వు. డ్రామా లాపు. నా జీవితంలో నిప్పులు పోసి ఇప్పుడు ప్రేమగా నటిస్తున్నావా? నేను నటించట్లేదు మీరా. ఆయనకేమైనా అయితే నేను తట్టుకోలేను. నన్నొక్కసారి చూడనివ్వు. అవసరం లేదు. నువ్విక్కడే ఉంటే నిజంగానే ఆయన నాకు దక్కుడు. నీ మొహం చూస్తేనే నా కొల్లు మండిపోతుంది. వెళ్ళక్కడి నుంచి. నేనెందుకు వెళ్ళాలి మీరా? నాకు ఆయన్ని చూసే అర్హత ఉంది. నేను వెళ్ళి చూస్తాను. పెద్దమ్మా హక్క నీకెక్కడుందే హక్కు? అమ్మా ఇంకొకసారి నా భర్త దగ్గరికి వస్తే నీకు మర్యాదగా ఉండదు. వెళ్ళక్కడి నుంచి. ఏంటి మీకెంత జరిగినా కూడా దూరం నుంచి కూడా చూడలేని దౌర్భాగ్యురాలిని. నన్ను క్షమించండి. పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా, ఇక్కడ నుంచి వెళ్దాం పద. సరే పెద్దమ్మా ఒక్కసారి, ఒక్కసారి అది కాదు ఆయన్ని. పెద్దమ్మా, ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పద పెద్దమ్మా. గొడవలు అయిపోతాయి పెద్దమ్మా, పద పెద్దమ్మా. పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా, రా. సరే, చా పెద్దమ్మా, ఒక్కసారి చూసి వెళ్తాను రా. పద పెద్దమ్మా. పెద్దమ్మా పద పెద్దమ్మా. అబ్బబ్బా,
అబ్బబ్బబ్బా, ఒక పక్క ఎండ మండిపోతుంది, కింద రాళ్ళు ముళ్ళు కాళ్ళు తినేస్తున్నాయి. అందుకే నేను ఇంటికి వెళ్ళిపోమన్నాను. నా మాట వినకుండా నాతో వస్తున్నావు. చూస్తున్నావుగా నాతో ఉంటే కష్టాలు ఎలా ఉంటాయో. నా మాట విని ఇప్పటికైనా ఇంటికి వెళ్ళిపో. నేను వెళ్ళిపోవడానికి కాదు నీతో వచ్చింది, నిన్ను కాపాడుకోవడానికి, నీతో ఉండిపోవడానికి. ఏంటి నువ్వు కాపాడేది? నీకు అర్థం అవ్వట్లేదు. నా చుట్టూ కుట్రల వలయం ఉంది. అందులో నుండి నేను ఇప్పట్లో బయటపడడం కష్టం. ఏం పర్వాలేదు, అది వలయమైనా సుడిగుండమైనా చివరికి అగ్నిగుండమైనా సరే, నీతో రావడానికి నేను రెడీ. నిన్ను మార్చలేం. హా, అమ్మా. బాబోయ్, ఇంక నేను నడవలేను, నా వల్ల కాదు. ఛ! ఈ హ్యాండ్ కప్స్ ఒకటి, వీటితో నేనేం చేయలేకపోతున్నాను. కట్ చేయాలంటే మన దగ్గర నైఫ్ లేదుగా. ఏంటి బావా అలా చూస్తున్నావు? కట్ చేయమని నువ్వేగా చెప్పావు. హలో మేడం, అడవిలో నైఫ్లు సిజర్స్ దొరకవు. అండ్ బై ద వే, ఇది నైఫ్ ద్వారా కట్ అవ్వదు. నా వైఫ్ అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. అదిగో అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, వాటిలో స్ట్రాంగ్గా ఉన్న రాయితో కొడితే వచ్చేస్తుంది. వెళ్ళి తీసుకొని రా. త్వరగా తీసుకురాపో, వెళ్ళు. కొట్టు. రెడీ. ఒక్క నిమిషం. ఇదిగో, నన్ను కొట్టకు, హ్యాండ్ కప్స్ని కొట్టాలి. బీ కేర్ఫుల్. బావా, కొట్టాలంటే భయం వేస్తుంది. ఇదిగో, నేను కొట్టమంది నన్ను కాదు, ఈ హ్యాండ్ కప్స్ని. కొట్టు, కమాన్, గట్టిగా కొట్టు. దేవుడా 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 దేవుడా. ఏయ్! ఏమైంది బావా? కళ్ళు మూసుకొని కొడుతున్నావే, కళ్ళు తెరిచి ఉంచి కొట్టు. కళ్ళు మూసుకొని కొడితే నీకు ఏం కనిపిస్తుంది? చూసి గట్టిగా కొట్టు. అలాగే. కొట్టు.